الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده అమ్మా బాద్. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఈ ప్రశ్నకి సమాధానం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వివాదం ఏ విషయంలోనైనా వివాదం తలెత్తినప్పుడు మనం ఏమి చేయాలి? ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల్లో దాని పరిష్కారం వెతకాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా సెలవిచ్చారు. సూరా నిసా ఆయత్ నంబర్ 59, ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్-రసూల్. ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చండి. వివాదాస్పదమైన విషయాన్ని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు మరల్చడం అంటే నేటి ధార్మిక పరిభాషలో అర్థం ఖురాన్ మరియు ప్రామాణికమైన హదీసుల వైపుకు మరలటం అన్నమాట. అభిప్రాయ భేదాలను, వివాదాలను పరిష్కరించటానికి ఇది అత్యుత్తమమైన మార్గదర్శక సూత్రం. ఈ సూత్రం ద్వారా అర్థమయ్యేదేమిటంటే, మరో మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదు. అనుసరించాలంటే, అల్లాహ్ ఆయన ప్రవక్త ఆదేశాలను పాటించాలంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను అనుసరించటం. మూడో వ్యక్తిని అనుసరించవలసిన అగత్యం లేదన్నమాట. ఈ విషయం బాగా మనం గ్రహించాలి. ఒకానొక నిర్ణీత పండితుణ్ణి అనుసరించటం, దీనిని తక్లీదే ముఅయ్యన అంటారు. అంటే ఒకానొక నిర్ణీత పండితుణ్ణి అనుసరించటం తక్లీదే ముఅయ్యన్ లేక తక్లీదే షఖ్సి, తప్పనిసరి అని చెప్పేవారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తతో పాటు మూడో వ్యక్తి అనుసరణను తప్పనిసరిగా ఖరారు చేశారు. దీనికి రూఢి లేదు. ఈ దివ్య ఖురాన్లోని ఈ ఆయతుకు పూర్తిగా విరుద్ధమైన ఈ మూడో వ్యక్తి అనుసరణ ముస్లిములకు ఐక్య సమాజం, ఉమ్మతే ముత్తహిద కాకుండా అనైక్య సమాజం, ఉమ్మతే ముంతషిరాగా, ఇంకా చెప్పాలంటే ముస్లిం సమాజ ఐక్యతను దాదాపు దుస్సాధ్యంగా మార్చివేసింది ఈ తక్లీదే ముఅయ్యన్, ఈ తక్లీదే షఖ్స్. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం సెలవిచ్చారు? ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి ముఅత్తలో ఈ హదీస్ ప్రస్తావించారు. తరక్తు ఫీకుం అమ్రైన్ లం తజిల్లు మా తమస్సక్తుం బిహిమా కితాబల్లాహి వ సున్నత నబియ్యిహి సల్లల్లాహు అలైహి వసల్లం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం ఇది. నేను మీ మధ్య రెండు వస్తువులను వదిలిపోతున్నాను. మీరు ఆ రెండు వస్తువులను గట్టిగా పట్టుకొని ఉన్నంతకాలం, మీరు ఆ రెండు వస్తువులను గట్టిగా పట్టుకుని ఉన్నంత కాలం సన్మార్గం తప్పరు, సన్మార్గంలోనే ఉంటారు. ఆ రెండు విషయాలు ఏమిటి? ఆ రెండు వస్తువులు ఏమిటి? అవేమంటే, ఒకటి అల్లాహ్ గ్రంథం ఖురాన్, రెండోది ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయం సున్నత్ అన్నమాట. అంటే సారాంశం ఏమనగా, వివాదం తలెత్తినప్పుడు మనం మన వివాదాలను అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి అన్నమాట. స్వయంగా మనము
ఏది కూడా కల్పించకూడదు, స్వయంగా ఊహించుకొని నిర్ణయాలు తీసుకోకూడదు, మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఏదైనా ధర్మం విషయంలో, న్యాయం చేసే విషయంలో, ఏదైనా ఆరాధనలో, ఏదైనా సరే అల్లాహ్ను ఆయన ప్రవక్తను పాటించే విషయంలో, అనుసరించే విషయంలో ఏదైనా వివాదం తలెత్తితే ఏం చేయాలి? ఫఇన్ తనాజఅతుం ఫీ షైఇన్ ఫరుద్దూహు ఇలల్లాహి వర్-రసూల్. ఏ విషయంలోనైనా మీ మధ్య వివాదం తలెత్తితే దాన్ని అల్లాహ్ మరియు ప్రవక్త వైపుకు మరల్చాలి. అంటే ఖురాన్ మరియు ప్రవక్త గారి ప్రామాణికమైన హదీసుల వెలుగులో దానికి మనము పరిష్కారం చూపాలి. అదే విషయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. నేను మీ మధ్య 2 విషయాలు వదిలిపోతున్నాను, మీరు ఆ 2 విషయాలను గట్టిగా పట్టుకున్నంత వరకు మార్గం తప్పరు, మార్గభ్రష్టులు అవ్వరు, సన్మార్గంలోనే ఉంటారు, సత్యంలోనే ఉంటారు, న్యాయంలోనే ఉంటారు, ధర్మంలోనే ఉంటారు. ఆ రెండింటిలో ఏ ఒక్కటి వదిలేసినా, ఏ ఒక్క దానిపైన కూడా నిర్లక్ష్యం చూపినా మార్గం తప్పుతాం. ఆ 2 ఖురాన్ మరియు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్. అభిమాన సోదరులారా, మరిన్ని విషయాలు ఇన్షాఅల్లాహ్ వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. وآخر دعوانا أن الحمد لله رب العالمين والسلام عليكم ورحمة الله وبركاته.